సినిమా ఇండస్ట్రీకి మేమే పెద్ద దిక్కు అని చెప్పుకునేటటువంటి పెద్ద మనుషులు నోరు తెరవడం లేదేంటి? ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య వచ్చినా అది చిరంజీవి గారు సాల్వే చేయాల్సిందేనా? ఇంకెవరో చేయలేరా? చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్క అని కారు కూతలు కూసినటువంటి చెవులో బొచ్చు తాతకి ఇప్పటికైనా జ్ఞానోదయం అవుతోందా? విషయం ఏంటంటే గత 14 రోజులుగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి షూటింగ్స్ అన్ని ఆగిపోయినాయి. ఓ పక్క ప్రొడ్యూసర్లు దిగి రావట్లేదు, మరో పక్క ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు దిగి రావట్లేదు. ఇలాంటి క్రమంలో నిన్న వచ్చేసి ప్రొడ్యూసర్లు చిరంజీవి గారిని కలవడానికి వెళ్ళినారు, కలిసినారు, మాట్లాడినారు. ఈ రోజు వచ్చేసి అదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కార్మికులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించిన యూనియన్ ప్రెసిడెంట్ వెళ్ళి ఒక దాదాపు 50 మంది అంట అన్ని యూనియన్ కు సంబంధించినటువంటి వ్యక్తులు వెళ్ళి కలవడం జరుగుతుంది. అయితే వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, చిరంజీవి గారు మాత్రమే ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయగలరు, ఆయన చేతుల్లోనే దీన్ని సాల్వ్ చేయగల సత్తా ఉంది, ఇంకెవరు కూడా సినిమా ఇండస్ట్రీలో చేయలేరు అని చెప్పేసి మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చిందన్నమాట, మరి అవసరం ఉన్నా లేకపోయినా మేమే పెద్ద మనుషులు అని చెప్పేసి డప్పు కొట్టుకున్నటువంటి గొప్పలు చెప్పుకున్నటువంటి కొంతమంది పెద్ద మనుషులు ఎందుకు బయటకు రావట్లేదు? దేనికోసం బయటకు రావట్లేదు? ఇలాంటి ఇష్యూల్లోనే బయటకు వస్తేనే కదా వాళ్ళ పెద్దరికం ఏంటో తెలిసేది. పెద్దరాయుడు మాదిరి కబుర్లు చెప్పేటటువంటి ఆ పెద్ద వ్యక్తులు బయటకు రాకపోవడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో బయటకు వస్తే ఎవడో లెక్క చేయడు, ఎవడో పట్టించుకోడు, ఏ ప్రొడ్యూసర్ కూడా లెక్క చేయడు, లేదంటే ఏ కార్మికుడు కూడా లెక్క చేయడు. అందుకోసం అని చెప్పేసి బయటకు రావట్లేదు, బయటకు వచ్చి అబాసు పాలవడం అనవసరం అని చెప్పేసి మాట్లాడడం అయితే జరుగుతుంది. సో ఒక మాటగా చెప్పాలంటే ఈ రోజు ఎవరు అన్నా కాదన్నా చిరంజీవి గారు పూసుకోకపోయినా రాసుకోకపోయినా అసలు ఈ ఇష్యూలో చిరంజీవి గారు పూసుకోవాలా? ప్రొడ్యూసర్లు వాళ్ళంతటి వెళ్ళి అయ్యా ఇది కథలు రావట్లేదు, మీరే ఇంకా దీనికి న్యాయం చేయాలంటే చిరంజీవి గారు రంగంలో దిగినారు. ఆ తర్వాత కార్మికులు మీ వల్ల తప్ప ఇంకెవడి వల్ల కాదు, ఎందుకంటే కరోనా పాండమిక్ టైంలో కూడా మీరే బయటకు వచ్చి కార్మికులకు సాయం చేసినారు, కార్మికుల యొక్క కష్ట నష్టాలు మీకు తెలుసు, అందుకోసం అని చెప్పేసి మేము మీ దగ్గరికి వచ్చినాం, మీరు మాత్రమే మాకు న్యాయం చేయగలరు అని చెప్పేసి కార్మికులు మాట్లాడడం జరుగుతుంది. అది సంగతి. పెట్టేవాడెవడో, తిట్టేవాడెవడో, కొట్టేవాడెవడో సినిమా ఇండస్ట్రీలో అందరికీ కూడా తెలుసు. కాబట్టే ఈ రోజున ఆయన స్థానం ఎవరెన్ని కారు కూతలు కూసినా, ఎవరైనా నీచపు కూతలు కూసినా, ఎవరైతే దిగజార్చాలని చూసినా చిరంజీవి అనే ఒక శిఖరాన్ని కదిలించలేకపోవడానికి కారణం ఇదే అన్నమాట, ఆయన మంచితనం, నిలువెత్తు నిదర్శనం. సో ఆ నిదర్శనం పుణ్యం అంట ఈ రోజున ఆ సమస్యకి అయితే పరిష్కారం వచ్చిందంటే 100% వస్తుంది. చిరంజీవి గారు చెప్తే ఇటు ప్రొడ్యూసర్లు వింటారు, అటు పక్క కార్మికులు కూడా వింటారు. ఎవరు కూడా చిరంజీవి గారి మాటను దాటవేసి వెనకడికి వేసే ప్రసక్తి అయితే ఉండదు. మరి ముఖ్యంగా ఆయన వీలైనంత వరకు కార్మికుల సైడ్ ఉండడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే కష్టాలు, పేదవాళ్ల కష్టాలు నష్టాలు గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తిగా వాళ్ళ సైడ్ ఉండడానికే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తానికి ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టగల ఏకైక వ్యక్తి చిరంజీవి గారు మాత్రమే. ఇంకెప్పుడైనా సరే పెద్దరాయుడు మేము, లేదంటే పెత్తందారులు మేము, సినిమా ఇండస్ట్రీకి మా కిందే, మా కాళ్ళ కిందే, మేము చెప్తేనే నడిచిద్ది అనే మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులు సైలెంట్ గా ఉండడం మంచిది. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు నోరు తెరవట్లేదు కదా, నోరు తెరిచి పెద్దరాయుడు మాదిరి బయటకు వచ్చి నేను ఇది చేయగలను, నేను దీనికి పరిష్కారం చూపించగలను అని చెప్పేసి మాట ఇచ్చి దాన్ని నెరవేరిస్తే పెద్దరికం కనపడతా ఉంటది. రావట్లేదు ఎవరు, సరే వాళ్ళు రావట్లేదు కరెక్టే. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్లు అయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా? లేదు. యాక్టర్లు లేదంటే ఈ నటీనటులకు సంబంధించి వాళ్ళు ఎవరైనా వెళ్తున్నారా? లేదంటే ఈ 24 యూనియన్లకు సంబంధించినటువంటి వర్కర్లు ఎవరైనా వెళ్తున్నారా? లేదు. ఎవరి దగ్గరికి వస్తున్నారు? కాబట్టి ఇప్పటి నుంచి చిరంజీవి గారిని కొంతమంది చెవుల బొచ్చులు వేసుకున్నటువంటి తాతలు బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలు నోటు దురుసుతో నోటి దూలతో మాట్లాడిన మాటల్ని కట్టడి చేసుకుంటే మంచిది. లేకపోతే కనుక ఇలాగే ఉంటుంది అన్నమాట. చివరాఖరి చూడండి, ఇది మొత్తం సాల్వ్ అయిపోయిన తర్వాత ఇది మా వల్లే సాల్వ్ అయింది, ఇంటర్నల్ గా మేమే చేస్తామని చెప్పేసి కొంతమంది పెద్ద మనుషులు బయటకు వచ్చి మాట్లాడరు, క్రెడిట్ దొబ్బేయడానికి. అది పరిస్థితి.